Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. ఏంది అందరు కొత్త వాళ్ళు ఎక్కున్నారు. నేను వచ్చిన లొకేషన్ కరెక్టేనా? వీళ్ళందరినీ నేను ఎప్పుడు చూడలేదే. హే వాట్సాప్ మచ్చా. హే హే హాయ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. గిఫ్ట్ దేలే. అరే నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చినారా. సరే అందరు మనోలేదా. సో హే గాయ్స్, లుక్ హూ ఇస్ ఇన్ ద హౌస్. హారిక, నా Hi, బెస్ట్ man. ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నమాట. హాయ్. ఏ ఉకోబే హే ఏమైనా ఇలా అందరికి సడన్గా. ఓకే, సంథింగ్ రాంగ్. సో గాయ్స్, చియర్స్ చియర్స్ చియర్స్. Cheers, cheers, huh? Cheers. I'll just come. యా యా. వీళ్ళిద్దరు ఏంది ఇట్లా నుంచున్నారు? యా థ్యాంక్ యూ. దీని థ్యాంక్ యూ. తాగు. నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడ అంటే షీ సారిక, మన టెడీస్ బెస్ట్ ఫ్రెండ్. ఓ సారికానా, టెడీస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎస్. బేసికల్లీ నేను సారికని కాదు హారికని. And yeah, Teddy's best ఫ్రెండ్ ఫ్రెండేగా. బా నొక్కి చంపేసింది. ఆకలి అవుతుంది. ఏమైనా ఉందా? 4 ముక్కలు ఉన్నాయి. ఇంతమందికి ఏం సరిపోతుంది? సర్లే నేనే తినేస్తా. హాయ్, దిస్ ఇస్ రోహిత్. హే హాయ్ హారిక. యా హౌ ఆర్ యు? యా ఐమ్ గుడ్. యా, మందు తాగట్లేదా? అంటే నేను వైన్ తాగుతున్నాను. సో అవునా? మనోడు మిలిటరీ మాల్ తెప్పించాడంట. ఓ అవునా? అవును, చాలా బాగుంది. నేను ఇది తినేస్తాను, అది తాగేసి. ప్రతి వీడియోకి వీటికి బిల్డప్ షాట్ లేక చచ్చిపోతున్నా. యా మందేడుంది. రే నీకు మందు కావాలంటే బాటిల్స్ కాదురా, ఫ్యాక్టరీ కొనాలి. నిన్నే మందేడుంది. అంటే చేతిలో మందు ఉంది కదా, మళ్ళా మందేంది? ఇది ఇప్పుడికి ఆఫ్టర్ పార్టీ ఉంది కదా, అప్పుడు కూడా మందు కావాలి కదా, ఆ మందేడుంది. రైట్, ఇక్కడ ఉంది. అది నా గ్లాస్. హే టింకు. రే హాయ్ రా. ఏ హాయ్ హారిక, ఏంటి నువ్వు ఇక్కడ సడన్ గా? ఇదిగో టెడ్డీ గారి బర్త్డే పార్టీ కదా, ఆ, ఎన్ని రోజుల తర్వాత కలిసినావు. ఎట్లున్నావు? బై ద వే హౌ ఆర్ యు? అరే పొద్దుగానే కలిసిరు కదరా, సిగ్గుందా? మళ్ళీ హవారి ఏంద్రా? ఏ లైట్లే, ఐఎమ్ గుడ్, గోయింగ్ జిమ్, గుడ్ బాడీ, గుడ్ ఫుడ్. బై ద వే హౌ ఆర్ యు? సో నైస్, ఐఎమ్ సూపర్. ఎందుకురా నీకు ఈ నేతలు? ఇంగ్లీష్ ఎందుకు? తెలుగులో మాట్లాడొచ్చుగా. యు నో వాట్, నాకు ఈ పార్టీలో ఒక్కరు కూడా తెలియదు. థ్యాంక్ గాడ్ నువ్వు నాకు కలిసినావు. లేకపోతే అసలు ఎంత బోర్ కొడుతున్నానో తెలుసా? అంటే ఏంది, మన మనుషులం కాదా? మనం గుర్తించారా? నడి వెళ్ళిపోయాం, నడి విడికెళ్ళి. పోనీరా, ఆగురా. పారాబాయ్. ఎందుకో ఈ ప్లేస్ బాగాలేదు, మనం పక్కకి వెళ్దామా? యా యాక్చువల్లీ దా ఇక్కడ కూర్చుందాం బెటర్. అయినా టెడ్డిగాడు క్రేజీ పార్టీ అరేంజ్ చేసిండు. బానే ఉంది. అయినా వాడు చాలా లక్కీ. పార్టీ అరేంజ్ చేసినాడనో బానే ఉంది, లక్కీ దేనికిరా? తమరు ఇంత బిజీ షెడ్యూల్లో వచ్చారు కదా. హాయిరా, జీవితాంతం మొత్తం బిస్కెట్లు వేసుకుంటా బతుకు. నేను ఆల్మోస్ట్ ఇంటి దాకా పోయినరా, మళ్ళా టెడ్డిగాడు మొత్తుకుంటాడని చెప్పి ఇంకేం చేయాలో వచ్చేసిన. అరే ఇదైతే క్రీమ్ బిస్కెట్ రా. బై ద వే నీ డ్రెస్ చాలా బాగుంది. ప్రతియోడు ఫ్రెండ్ అనే మాటతోటి పులిహోర కలుపుడేరా బాయ్. చీది నా అమ్మ జీవితం.
వీళ్ళు ఇందాక నుంచి అట్లనే చేస్తున్నారు. వాడేంటే నిన్నే చూస్తున్నాడు. ఏమోరా నాకు కూడా తెలీదు, వచ్చినప్పటి నుంచి అదే అవుతుంది. సర్లే, ఐ జస్ట్ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ సుసు, సో ఐ జస్ట్ గో అండ్ కమ్. ఓకే గో. సెక్సీ లేడే. ఎవడీడు ఇక్కడ కూర్చున్నాడు? ఏ పిల్ల ఇట్రా. నువ్వు టెడ్డీకి బెస్ట్ ఫ్రెండ్ కదా. యా యా, నువ్వు టెడ్డీకి గుండెకైతే నేను వాడికి తలకాయ. అవును నిజంగానే వాడు తలకాయ లేదు. వాడికి నేను ఎట్లా చెప్తే అట్లా. వీడేంది ఈ వదిలేటట్లేదు. పార్టీ అరేంజ్ చేయమని చెప్పింది కూడా నేనే. ఓకే, నేను వెళ్ళనా? నువ్వు వస్తావు మళ్ళీ. హా, సరే నువ్వు వెళ్ళు, నేను వెయిట్ చేస్తా మళ్ళీ. సరేనా? బతికిపోయాను రా బాబు. నేను వెయిట్ చేస్తా. Hey, how are you? Like, hey, I'm Harika. Congratulations, it's so good to see you. ఎట్లా నవ్వుతారా బాబు, నా బుగ్గలు నొస్తున్నాయి. ద మోస్ట్ టఫెస్ట్ జాబ్ ఏంది అంటే ఫేక్ స్మైల్ ఇచ్చుడే. బా, ఈడ ఎవడో తెలియదు కానీ పుకట్ల మంద అనగానే అందరు సంకలు గుద్దుకుంటూ వచ్చినారు. సర్లే మందతోటి ఎందుకు అని చెప్పి ప్రశాంతంగా పక్కకెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్తే ఎవడో ఒకడు వచ్చి ఏదో ఒకటి గెలుక్కుండా కూర్చుంటున్నాడు. అరే పొద్దునకెళ్ళి ఆఫీస్లో పని చేసి గా ప్రెషర్తో సాయంత్రం చిల్ అవుదామని చెప్పి నేను ఇంటికి వెళ్ళకుండా ఈడ పార్టీకి వస్తే ఈడ అలా కిస్సానే ఉంది మొత్తం. ఓ షెట్, పార్టీ అనే గడబడలో నేను మా అమ్మకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడమే మర్చిపోయినా. ఆహా, దరిద్రం నెత్తి మీద తాండవం వేస్తుందంటే గిదే మళ్ళా. టైంకి బ్యాటరీ కూడా లేదు, వేలు పెట్టి కొంటాం ఈ ఫోన్లు, దేనికి పనికిరాదు. ఓ షెట్, మా అమ్మ కాల్ చేస్తుంది. 8కి వస్తా అని చెప్పిన 10 అవుతుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాంలే. హలో మమ్మీ. పండు ఎక్కడున్నావు? మమ్మీ, ఆఫీస్ అయిపోయాక ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? అరే మమ్మీ చెప్పింది విను. నువ్వు ఎప్పుడు వస్తా అన్నావు? ఇప్పుడు టైం ఎంత అయింది? అది మమ్మీ, నేను ఇంటికే వద్దామని అనుకున్నా కానీ టెడ్డీ గారి బర్త్డే పార్టీ ఉందని చెప్పి ఇటు వచ్చిన. టెడ్డీ ఎవరు? మమ్మీ నీకు ఎన్నిసార్లు చెప్పినా మమ్మీ, నా ఫ్రెండ్స్ అందరు మర్చిపోతున్నావు అని చెప్పే కదా వాళ్ళ ఫోటోలన్నీ లామినేషన్ చేసి పెట్టిపించిన. ఓ వాడా? బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు, వాడే కదా. ఎప్పుడు వస్తావో చెప్పు. ఒక 11 అట్లా. ఓ 11 minutes లో వస్తావా? అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మమ్మీ, నాతోటి షియోనా శాండ్రా ఇద్దరు ఉన్నారు. ఒకసారి వాళ్ళకి ఫోన్ ఇవ్వు. మమ్మీ నేను వాష్రూమ్లో ఉన్నాను, ఫోన్ ఎట్లా ఇస్తాను చెప్పు. హరిక, నువ్వు ప్రతిసారి ఎన్ని సాకులు చెప్పి తప్పించుకుంటున్నావో తెలుసా? మమ్మీ నీకు బ్రెయిన్ పని చేయట్లేదు, నీకు రీసౌండ్ వస్తలేదు ఆ మాత్రము. నేను వాష్రూమ్లో ఉన్నాను నిజంగా, నేను ఫోన్ పెట్టి నేను తర్వాత కాల్ చేస్తా. పొద్దునకెళ్ళి ఎవడో మెసేజ్లు చేసి సావగొడుతుండ్రు. పిచ్చా, నా వల్ల కాదు వీళ్ళందరినీ హ్యాపీగా ఉంచాడు. ఎవడు వాడు ఇష్టం వచ్చినట్టు సావగొడుతుండు. అరే పొద్దునకెళ్ళి తిననప్పుడు తిన్నావా అని ఒక్కడు అడగడు. నువ్వు మారిపోయినావు మర్చిపోయినావు అని చెప్పి హెవీ డైలాగులు కొట్టే నీకు మాత్రం వస్తుంది. కర్మ ఏందంటే ఈ దోస్తుగాలు చుట్టాలు ఏ రోజు దొరకనట్టు అందరూ ఒకటే రోజు దావత్తు పెడితే ఎట్లా కవర్ చేసేది? మన మనుషులమా రోబోలమా? ఇంట్లోలేమో లేట్ వస్తున్నావు అని చెప్పి, ఆఫీస్లో ఏమో టైంకి రావట్లేదని, దోస్తులేమో నువ్వు అసలుకే రావట్లేదని చెప్పి. అబ్బా, నేను అసలు ఈ టెన్షన్ తీసుకోలేక చచ్చిపోతున్నాను. బయట ఎవరికైనా చెప్పి కొంచెం నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం అంటే అది లేదు. మాకెందుకు చెప్తున్నావు, నీ ఇష్టం, నీ కర్మ, కర్మ ఇస్ ఎ బిచ్ అని చెప్పి ఏదో కొటేషన్లు చెప్పనికి మాత్రం వస్తారు. అసలు నా బతుకు ఎట్లా తయారైందంటే కోల్గేట్ పేస్ట్ల గేట్ ఎట్లుండదో నా లైఫ్లో హ్యాపీనెస్ అట్లా లేదు. గింతా బతికి ఏడా జాగలేనట్టు నేను ఈ వాష్రూమ్లో కూర్చొని నాతో నేను మాట్లాడుకున్నాడేందో. కొంచెం చెమటగా ఉంది, ఏసీ ఉంటే బాగుండు. ఇంకో 2 గంటలు నా ఫ్రస్ట్రేషన్ తీసుకుంటే బయటికి వెళ్ళి హ్యాపీగా మేనేజ్ చేసేయచ్చు. ఎక్స్క్యూజ్ మీ, డోర్ తీయండి. చచ్చాను, దరిద్రులు నా నీడ కూడా వదలరు. యా కమింగ్. బెటర్. ఎక్స్క్యూజ్ మీ. వస్తున్నా. ఏం చేస్తాం ఇప్పుడు, మళ్ళీ ఇదే ఫేక్ స్పైన్ తోటి మేనేజ్ చేయాలి. ఓకే